హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ఇమేజ్ ఇప్పటిది కాదు. ఇది 2022 నవంబర్ 12వ తారీఖుది. దీన్ని ఎందుకు మీ ముందుకు ఇప్పుడు పట్టుకొచ్చానంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ మీద డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదంటే గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 24 పోస్టులు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అని విడుదలైంది. ఇవి ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫినాన్స్ డిపార్ట్మెంట్ వీటిని ఆమోదించింది. వీటిలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే, సీనియర్ లెక్చరర్ డైట్, దీంట్లో 23 పోస్టులు ఉన్నాయి. అలాగే లెక్చరర్ ఐఏఎస్సి సిటీసీ లేదంటే ఎస్సీఆర్టీ, వీటిలో 22 పోస్టులు ఉన్నాయి. అలాగే లెక్చరర్ డైట్ 65 పోస్టులు ఉన్నాయి. మొత్తం 134 పోస్టులకు గాను 2022 నవంబర్ 12వ తారీఖునే ఆర్థిక శాఖ అనుమతి పొందింది. దానికి సంబంధించిన ఇమేజే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానంటే కారణం ఇదే. 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఇచ్చారు. తర్వాత కూడా ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. అయితే మొత్తం 134 పోస్టులకి ఆర్థిక శాఖ అనుబంధిస్తే ఇప్పుడు 24 పోస్టులే ఇచ్చారు. ఇంకా 110 ఉన్నాయి. ఆ 110లోని మనకు 65 పోస్టులు డైట్ లెక్చర్స్ అన్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 10 అనుకుంటా డైట్ కాలేజీలు ఉన్నాయి నాకు తెలిసి, గవర్నమెంట్వి. ఈ 10 డైట్ కాలేజీల్లో కూడా లెక్చరర్స్ లేరు. ఎప్పటి నుంచో వీటి నియామకం చేపట్టలేదు. నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత, అంటే నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కాడి నుంచి నాకు గమనించాను, ఎప్పుడు కూడా డైట్ లెక్చరర్స్ నియామకం చేపట్టలేదు నాకు తెలిసి. తరువాత మరి ఎలా రిక్రూట్మెంట్ చేశారంటే, ఎక్కడైతే మనకు స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్స్ సీనియర్స్ ఉంటారో వాళ్ళకి ఎవరికైతే ఎంఎడ్ ఉంటుందో ప్రమోషన్ ఛానల్ ద్వారా డైట్ కాలేజీకి తీసుకెళ్లారు. ఈ ప్రమోషన్స్ అనేవి గత కొద్ది రోజుల నుంచి, అంటే కొద్ది కాదు తప్పు చెప్పాను, కొద్ది సంవత్సరాల నుంచి మనకు కామన్ సర్వీస్ రూల్స్ అనేటువంటి నెపంతో ప్రమోషన్స్ నిలిపివేశారు. దాంతో ఈ పోస్టులు డైట్ కాలేజీల్లో పోస్టులు ఎలా ఉంటాయంటే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరగాలి, 70% ఏమో ప్రమోషన్ ద్వారా నింపవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి డైట్ లెక్చర్స్ 65 ఏదైతే ఉన్నాయో అవి 30%. అంటే దీంట్లో 70% పోస్టులు, అంటే 30% అంటే 65 అంటే సుమారుగా మనం ఎంత చేసుకున్నా సరే 10% అంటే 30% 65 అంటే 70% అంటే ఎంత ఊహించుకోండి, దాని డబల్ కంటే ఎక్కువ. అంటే సుమారుగా 150 పోస్టుల వరకు ప్రమోషన్స్ ద్వారా నింపవలసి ఉంటుంది. అప్పుడే డైట్ కాలేజీలు కలకల్లాడతాయి. ఎందుకు డైట్ కాలేజీలు చాలా ముఖ్యమైనవి అంటే, డైట్ కాలేజీలు అనేవి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు మాత్రమే కాదు, ఆయా జిల్లాల్లోని విద్యా పరిశోధనా కేంద్రాలు. అక్కడి నుంచే ప్రశ్నపత్రాలు తయారవుతాయి, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత విద్య అంతా కూడా ఎలాంటి విద్య అందించాలి అనేది కూడా ఆయా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా డైట్లు పనిచేస్తాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా డైట్ కాలేజీలో రిక్రూట్మెంట్ జరగకపోవటం, డిప్యుటేషన్ పద్ధతిలో జరగటము, అది బాగా పలుకుబడి ఉన్న వారికి మాత్రమే అక్కడ అవకాశాలు దొరకటము, దానివల్ల మంచి ఉపాధ్యాయులు అనేవి తయారై బయటికి రావటం లేదు. మంచి నాణ్యత గల ఉపాధ్యాయులు సమాజానికి అందించాలంటే ప్రభుత్వం చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటంటే, డైట్ కాలేజీలు ఎస్సీఆర్టీల్లో లెక్చరర్స్ని రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. దీంట్లో డైట్లోని 2 రకాలు ఉంటారు. సీనియర్ డైట్లు, లెక్చరర్ డైట్, జూనియర్ అని చెప్పన్నారు. ఈ ఒక 23 సీనియర్, అలాగే లెక్చరర్ డైట్ ఒక 65కి నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఎస్సీఆర్టీలో కూడా ఒక 22 ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 2, 3, 4లో ఉన్నటువంటి పోస్టులకి అతి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకోసమంటే వీటికి ఆల్రెడీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే వీటికి అనుబంధంగా ఇంకేమైనా ఖాళీలు ఉంటే వాటిని కూడా కలిపి పెంచి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎవరైతే ఈ పోస్టులకు అర్హత కలిగి ఉన్నారో, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పోస్టులకి 2 సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి 2, 3, 4 ఈ మూడింటికి సంబంధించి ఎంఎడ్ ఖచ్చితంగా ఉండాలి పీజీతో పాటు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే ఎంఎడ్ ఉండాలి, రెండు ఉండాలి. వాటితో పాటు నేను అనుకోవటము ఎస్సీఆర్టీలో పోస్టులకు సెట్ లేదా నెట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. చూడాలి, నోటిఫికేషన్ మనకు వస్తే తప్ప దీనికి పూర్తి వివరాలు తెలియదు. అయితే నేను టీజీపీఎస్సీని అభ్యర్థించేది ఏంటంటే, నోటిఫికేషన్స్ ఇవ్వటం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీరు కొంచెం వీలు చూసుకొని వీటికి సంబంధించినటువంటి సిలబస్ని ఇచ్చినట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఈ పరీక్షలకి ప్రిపరేషన్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా సిలబస్ని వెబ్సైట్లో పెట్టండి, ఆ తర్వాత నోటిఫికేషన్ సపరేట్గా ఇవ్వండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 లెక్చరర్స్ ఇలాంటి పోస్టుల విషయంలో చేస్తున్నది అదే సిలబస్ ముందుగా పెట్టారు, నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ నిన్న ఇచ్చినటువంటి డిప్యూటీ టీవీ నోటిఫికేషన్, మీరు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా పరీక్షా విధానం ఎలాగుంటుంది, ఎన్ని పేపర్లు ఉంటుంది, ఏ అంశాలు ఉంటాయి అనేది ప్రతిదీ సందిగ్ధమే. అలాంటి సందిగ్ధాలకు మీరు లేకుండా, ఎటువంటి తావు లేకుండా మంచిగా ముందుగానే సిలబస్ ఇచ్చినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు ప్రిపేర్ అవుతారు. అలాగే మంచి నాణ్యత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టుల్లోకి వస్తారు. తద్వారా మంచి ఉపాధ్యాయులని సమాజానికి అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మంచి ఉపాధ్యాయులు సమాజంలోకి వస్తారో, అది విద్యా వ్యవస్థలోకి వస్తారో, అప్పుడు విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. మనకు తెలుసు, విద్య అభివృద్ధి చెందింది, నాణ్యమైన విద్యని అందించామంటే వద్దనకుండానే దేశము, రాష్ట్రము అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ది ఆల్.